మేడ్చల్ జిల్లా గట్కేసర్ పట్టణ కేంద్రంలోని వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ముల్లి జంగయ్య యాదవ్, బీఆర్ఎస్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ మధ్య వంతెన నిర్మాణం నిధుల అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. స్థానికులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వంతెన పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆర్ఎన్బిఈ రమేష్ ను స్థానికులు, యువకులు చుట్టుముట్టి వంతెన నిర్మాణం పూర్తయ్యే గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పనులు వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేస్తామని ఈ హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. దాదాపు 18 ఏళ్లుగా కొనసాగుతున్న వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ గట్కేసర్ బ్రిడ్జి 4 నెలలుగా పని ఆగిపోయింది. కాంట్రాక్టర్ ఒప్పించి లేబర్ లేకపోవడం వల్ల, పని ఆగిపోవడం వల్ల దీన్ని రేపటి నుంచి స్టార్ట్ చేసి జిఎస్బి కంప్లీట్ చేస్తాం. ఇటువైపు అటువైపు గడ్డర్ బ్రిడ్జ్లు కూడా 3 స్లాబ్లు వేయాల్సి వస్తుంది. ఆ 3 స్లాబ్లు కూడా డిసెంబర్ లోపు కంప్లీట్ చేసి డిసెంబర్ ఎండింగ్ లోపు ట్రాఫిక్ అలౌ చేస్తాం. డిసెంబర్ లోపు చేయకపోతే చేస్తాం అంతే. 6 నెలల టైం ఉంది, మాకు సఫిషియెంట్ టైం ఉంది. డిసెంబర్ ఎండింగ్ లోపు చేసేస్తాం కన్ఫర్మ్ కూడా కంప్లీట్ చేసేస్తాం. ఇక్కడ ఈ అప్రోచ్ మాత్రం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. జిఎస్బి వేయడం, జిఎస్బి వేసి రోలింగ్ చేయాలి. దీని మీద జిఎస్బి వెట్ మిక్స్ తర్వాత బీటీ చేస్తారు. ఆ బ్రిడ్జిలు 3 స్లాబ్లు కూడా 4 months లో అయిపోతుంది. డిసెంబర్ వరకు అయిపోతుంది. లేబర్ ప్రాబ్లం ఉండదు. అది లేదు, అదేం లేదు. లేబర్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. ఆ కాంట్రాక్టర్ బిల్స్ కూడా పేమెంట్ అయిపోయినాయి కాబట్టి స్టార్ట్ చేస్తాడు కాంట్రాక్టర్. లాస్ట్ అవకాశం ఇది కాంట్రాక్టర్ కంపల్సరీ. లాస్ట్ అండ్ ఫైనల్ 6 నెలల టైం ఉంది మాకు. ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తాం. బిల్లు పెండింగ్ ఉన్నాయా, పెండింగ్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ తప్పు కానీ అధికారులు తప్పు కాదు. కాంట్రాక్ట్ పెట్టింది కూడా కాంగ్రెస్ పెట్టింది కూడా గత పార్టీ వాళ్ళే. ఈ కాంట్రాక్ట్ పెట్టింది కూడా గత పార్టీ వాళ్ళే. ప్రజలారా మేలుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ పేరు మీద చెప్పి అందరూ కూడా రాజకీయం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన బిల్లు కూడా పే చేశారు. చేసిన తర్వాత ఇది కాంట్రాక్ట్ తప్పు కానీ కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు. ఇది అందరికి తెలిసిన విషయమే. అందరూ కూడా ఓసారి గమనించండి. ఇది మన ఊరు సమస్య. మనం అందరం కలిసికట్టుగా కొంచెం లేట్ అవుతుండొచ్చు కానీ బ్రిడ్జ్ పథకం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసింది గతంలో. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అది ఇనాగ్రేషన్ చేస్తుంది. ఇది గ్యారంటీ. అందరు నమ్ముండ్రి. ఇది ఎవరో చెప్పింది కాదు. నేను కాంగ్రెస్ పార్టీ పేమెంట్ అయితే వచ్చింది కదా, పేమెంట్ కాంగ్రెస్ పార్టీలో వచ్చింది. హైవే కూడా మీ గవర్నమెంట్ అవుతుంది. అవును, మరి ఎందుకు పాస్ అవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ కూడా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఆ టెక్నికల్ వర్క్ చేసే వాళ్ళు బయటకు వెళ్ళి వస్తారట. అది ఈ మధ్య వస్తారు. ఈ 1-2 నెలల్లో ఇది డిసెంబర్ లోపల కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ కాకుండా నేనే రాజీనామా చేస్తాను. చాలా రోజుల నుంచి 17 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ అయిన తర్వాత బిల్ ఇప్పిస్తే మేము తొందరగా పూర్తి చేస్తామని సత్యరెడ్డి కాంట్రాక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది. మేము వెళ్ళి మన వజ్రేష్ అన్న గారి ద్వారా మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి కూడా ఈ ఫండ్ ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత చేస్తారు అనుకున్నా కానీ వర్కర్స్ రావడం లేదు, అది ఇది అని చెప్పి కొంచెం ఇబ్బందులు జరిగినాయి. 3 నెలల తర్వాత ఇప్పుడు వస్తున్నారు అని చెప్తున్నారు. అందుకే ఇదంతా కాదు, అధికారులను పిలిచి అధికారులతోటే మనము తీసుకుందామని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళే కదా ఇప్పుడు మనం వర్క్ చేయించేది. మనం ఫండ్ వరకే ఇప్పించగలుగుతాం. వాళ్ళని పిలిపించినాం కాబట్టి ఏఈ గారు, డిఈ గారు అందరూ రావడం జరిగింది. డిసెంబర్ ఎండింగ్ వరకు దీన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. డిసెంబర్ ఎండింగ్ వరకు పూర్తి కావాలని మనం అందరం కోరుకుందాం. దీనికి సహకరిస్తున్న ముందుగా ప్రజలందరికీ నా పాదాభి వందనాలు. ఎందుకంటే వాళ్ళకి మొక్కాలి మెయిన్ గా. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు మనం కూడా, నేను కూడా అక్కడ ఒక పర్సన్ ఇబ్బందిలో భాగంగా బాలాజీ నగర్ వాసులే, కొండాపూర్ వాసులు అందరు కూడా ఇబ్బంది పడుతుర్రు.
వాళ్ళందరికీ కూడా పరిష్కారం జరగాలని కోరుకుంటున్నా. మళ్ళా మన ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ఓపెన్ కావాలని కూడా నా ఆకాంక్ష, కోరిక. థ్యాంక్ యూ.